హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పైసీ నాటుకోడి చికెన్ ఫ్రై చేస్తున్నాను. చాలా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. స్పైసీనెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇలా చేసినారంటే చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, అదేవిధంగా ప్లెయిన్ బిర్యానీలోకి కానీ చాలా సూపర్గా ఉంటుంది. ముందుగా మనము చికెన్ పీసెస్ అనేది, నాటుకోడి చికెన్ పీసెస్ అనేది నేను 1.5 కిలో తీసుకునేసి శుభ్రంగా 2 సార్లు కడిగి కుక్కర్లో వేసుకున్నాను. 1 స్పూను పసుపు, టేస్ట్ తగ్గట్టుగా సాల్టు, తర్వాత కారం అనేది 2 టేబుల్ స్పూన్స్, తర్వాత ఆయిల్ అనేది 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ కూడా వేసుకునేసి మనము చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకునేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే మనము ఈ చికెన్ అంతా కూడా ఉడకనివ్వాలి. ఈ కుక్కర్ పెట్టేసుకునేసి మీడియం ఫ్లేమ్లో 6 విజిల్ కానీ లేదా 8 విజిల్ కానీ మనము రాణించుకుంటే ఈ చికెన్ అనేది ఉడుకుతుంది. నాకు మాత్రం 8 విజిల్ అనేది పట్టిందండి. ఎందుకంటే ఈ నాటుకోడి చికెన్ పీసెస్ అనేది కొద్దిగా హార్డ్గానే ఉంటాయి కనుక కొద్దిగా టైం అనేది పడుతుంది. నాకు 8 విజిల్లు వచ్చిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసి స్టీము అనేది అంతా పోయిన తర్వాత విజిల్ అనేది సపరేట్గా తీసేసి మనము కుక్కర్ మూత తీసేస్తే మనకు చికెన్ పీసెస్ అనేది ఉడికింటుందండి. ఉడికిన తర్వాత నేను ఆనియన్ మీడియంగా ఉండి ఒక ఆనియన్ తీసుకునేసి స్లైస్గా కట్ చేసుకునేసి వేస్తున్నాను. మనం ఆయిల్ తర్వాత కారము అన్నీ వేసాం కనుక ఇక్కడ వేసే అవసరం లేదండి. ఇలాగ ఆనియన్ మనము స్లైస్గా కట్ చేసి వేసుకున్న తర్వాత పెప్పర్ పౌడర్ అనేది 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. ఇలాగా మనము వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొబ్బరి, కాజు అనేది పేస్ట్ చేసుకునేసి వేస్తున్నాను. కొబ్బరి, కాజు పేస్ట్ కూడా నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకునేసి ఒకసారి బాగా కలుపుకునేసి మూత పెట్టేసి సిమ్ములో ఒక 5 నిమిషాలు అనేది బాగా మనము ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత కొత్తిమీర, పుదీనా అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి 1 కప్పు నేను శుభ్రంగా కడిగి 1 కప్పు వేసానండి. ఇలాగా మనము కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకునేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మళ్ళా ఉడకనిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అంతే అండి, నాటుకోడి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.